బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ ఇంకా ఆగలేదు. మిసైల్స్ తోని ప్రస్తుతానికి రష్యా విరుచుకుపడింది. రష్యా బలగాలు షాహిద్ డ్రోన్స్ ని ఉపయోగించి యుక్రెయిన్ కి సంబంధించిన ఒక నిఘా నౌక ఏదైతే ఉందో అది ఓడసీలో మోహరించి ఉన్న సమయంలో సింఫెరోఫెల్ అని చెప్పేసి ఆ నిఘా నౌక ఏదైతే ఉందో దానిపై డ్రోన్ తోని విరుచుకుపడింది రష్యాకి సంబంధించిన బలగాలు. దాడితో ప్రస్తుతం 6 యుక్రెయిన్ ఆర్మీ సిబ్బంది అయితే మృతి చెందినట్టు తెలుస్తుంది. 2014 తర్వాత మోహరించిన అతిపెద్ద యుద్ధ నౌక సింఫెరోఫెల్. ప్రస్తుతానికైతే రష్యా యుక్రెయిన్ మధ్య సీజ్ఫైర్ కోసం అమెరికా ప్రయత్నం చేస్తున్న సమయంలోనే అమెరికాను పట్టించుకోకుండా రష్యా మాత్రం మిసైల్స్ తోని దాడి చేస్తుంది. ఇటు పక్కన యుక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. మిసైల్స్ తోని యుక్రెయిన్ కూడా మనం చూస్తే రష్యాకు సంబంధించిన ఒక న్యూక్లియర్ ప్లాంట్ పై కూడా అది దాడి చేసింది. ఒక రియాక్టర్ని కూడా ధ్వంసం చేసింది. దాని ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం రోజే యుక్రెయిన్ ఇలాంటి ఒక సంఘటనకి పాల్పడినప్పుడు రష్యా దానికి ప్రతిఘటిస్తూ ఇప్పుడైతే ప్రస్తుతానికి సర్వేలెన్స్కి సంబంధించిన ఒక యుద్ధ నౌకపై ఒక షాహీద్ డ్రోన్స్ తోని 15 రష్యాకు సంబంధించిన షాహీద్ డ్రోన్స్, అలాగే సాకర్ ఆపరేటెడ్ ఆయిల్ డిపో, ఒక డిపో కూడా ఉంది ఓడసీలో. ఆ డిపోపై కూడా ఈ షాహీద్ డ్రోన్స్ తోని దాడి చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆ డిపో ఆయిల్ డిపోలో కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. ఆ నిప్పుని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే సింఫెరోఫెల్ అనేది యుక్రెయిన్కి సంబంధించిన అతిపెద్ద యుద్ధ నౌక. అలాగే అది ఒక సర్వేలెన్స్కి వీటన్నిటికీ కూడా వాడే ఒక యుద్ధ నౌక. ఆ యుద్ధ నౌకని టార్గెట్ చేస్తూ ప్రస్తుతానికైతే రష్యా దాడులను నిర్వహించింది. అది పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి యుక్రెయిన్కి. ప్రస్తుతానికి మనం చూస్తే కనుక ఇది ఒక లగునా క్లాస్కి సంబంధించిన ఒక యుద్ధ నౌక. దీంట్లో రాడారు అలాగే ఆప్టికల్ సర్వేలెన్స్కి సంబంధించి దీనికి సామర్థ్యం కలిగి ఉంది. అలాంటి ఒక యుద్ధ నౌకని మాత్రం ప్రస్తుతానికి రష్యా టార్గెట్ చేసి దాన్ని అయితే పేల్చేసినట్టు తెలుస్తుంది. దీనికి గాను షాహీద్ డ్రోన్స్, రష్యాకు సంబంధించి 15 షాహీద్ డ్రోన్స్ని వాడారు. దీంట్లో సింఫెరోఫెల్ వచ్చేసి ఓడసీ అని చెప్పేసి సముద్ర తీరాన, ఓడసీ అనే సముద్ర తీరాన డానుబే రివర్ డెల్టా అని చెప్పేసి ఒక డానుబే అనే ఒక రివర్లో ప్రస్తుతానికి ఈ నేవీకి సంబంధించిన ఈ సింఫెరోఫెల్కి సంబంధించిన యుద్ధ నౌక ఉండే. ఆ యుద్ధ నౌకని వీళ్ళు టార్గెట్ చేసి 15 షాహీద్ డ్రోన్స్ని వాడి దీన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో 6 ప్రస్తుతానికి మృతి చెందారు యుక్రెయిన్కి సంబంధించిన సిబ్బంది. ఒక పక్కన అమెరికా శాంతి చర్చలను జరపాలనుకున్న ప్రయత్నం చేస్తున్న సమయంలో అటు యుక్రెయిన్ ఇటు రష్యా రెండు ఏమాత్రం తగ్గట్లేదు. స్వాతంత్ర దినోత్సవం రోజు యుక్రెయిన్ ఒక న్యూక్లియర్ ప్లాంట్ని టార్గెట్ చేసుకొని ధ్వంసం చేసిన సమయంలో దానికి ప్రతిఘటిస్తూ ఇప్పుడు రష్యా అయితే దాని దాడులను ముమ్మరం చేస్తుంది. మనం చూస్తే నిన్న ఒక 600 డ్రోన్లు అలాగే 50కి పైగా మిసైల్స్ని వాడిన రష్యా ప్రస్తుతానికి ఒక యుద్ధ నౌక ఏదైతే సర్వేలెన్స్కి వాడతారో దానికి సంబంధించిన ఒక యుద్ధ నౌకని ప్రస్తుతానికి అయితే పేల్చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చూడండి, ఒక వాటర్ బేస్డ్ డ్రోన్, అది వాటర్లో వచ్చింది. చూడండి, ఒక బోట్ లాగా కనిపిస్తుంది కదా. ఆ వాటర్ బేస్డ్ ఆ యుద్ధ నౌకకి వచ్చి డైరెక్ట్గా హిట్ చేసింది, కరెక్ట్గా హిట్ చేసింది. సో ప్రిసిషన్ అంటే కరెక్ట్గా పిన్ పాయింట్ అటాక్ చేయగలిగింది ఆ డ్రోన్ అయితే. దాంతోనే ఆ సర్వేలెన్స్కి సంబంధించి ఆ రేడార్కి సంబంధించి ఒక నౌక ఏదైతే ఉందో యుక్రెయిన్కి సంబంధించిన నావీకి ఏదైతే నావీ దళంలో ఉన్న సర్వేలెన్స్కి సంబంధించిన అతిపెద్ద నౌక అని చెప్పుకోవచ్చు దాన్ని. అది ప్రస్తుతం అయితే ఓడసీకి సంబంధించి దానుబే అనే ఒక నది ఉంది. ఆ నది తీరంలో ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. చాలా పెద్ద ఎక్స్ప్లోషన్ అయింది. చూడండి, అది ఎంత మ్యాసివ్ ఎక్స్ప్లోషన్ అనేది మీకు కనిపిస్తుంది. చూడండి, ఆ నౌక చాలా పెద్ద యుద్ధ నౌకలు అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ యుద్ధ నౌక ఆ ఎక్స్ప్లోషన్ ఆ నౌక కంటే చాలా ఎక్కువ మోతాదులో ఉంది. సో ప్రస్తుతానికైతే పరస్పర దాడులు అయితే చేసుకుంటున్నాయి యుక్రెయిన్ అలాగే రష్యా. ఇవి రెండు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. శాంతి చర్చలకి మీటింగ్స్ అటెండ్ అయిన తర్వాత కూడా పుతిన్ కానీ జెలెన్స్కీ కానీ ఏమాత్రం తగ్గట్లేదు. జెలెన్స్కీ మా భూభాగంలో ఒక ముక్క కూడా ఇచ్చేదే లేదని చెప్పి జెలెన్స్కీ యూరోపియన్ యూనియన్ రెండు స్టాండ్ తీసుకుంటున్నాయి ఒక పక్కన. ఇంకో పక్కన పుతిన్ మాత్రం 2022లో యుద్ధం జరగడానికి గల కారణాలు ఏంటో మనం ఒక్కసారి కనుక చూస్తే నాటోకి సంబంధించిన బలగాలన్నీ రష్యా బార్డర్లో ఉండకూడదు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు. అయినా కూడా నాటో వినకుండా యుక్రెయిన్ భూభాగంలో నాటోకు సంబంధించిన స్థావరాలని పెట్టడానికి ప్రయత్నించి కొన్ని పెట్టిన తరుణంలోనే ఈ యుద్ధం అనేది మొదలైంది. సో మొత్తం మీద అయితే బ్లేమ్ గేమ్ నడుస్తుంది ప్రస్తుతానికి. అమెరికా మనపై
ఇండియాపై కూడా బ్లేమ్ని వేసే ప్రయత్నం చేస్తుంది. యుద్ధానికి కారణం ఇండియానే అని కూడా చెప్పుకొచ్చింది. సో ప్రస్తుతానికైతే యుక్రెయిన్ రష్యాకి సంబంధించి దాడులు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సింఫెరోపల్ అని చెప్పేసి యుక్రెయిన్కి సంబంధించిన పెద్ద యుద్ధ నౌక, అది సర్వేలెన్స్, రాడారు, ఆప్టికల్ సర్వేలెన్స్, అలాగే అది లగునా క్లాస్కి సంబంధించిన ఒక యుద్ధ నౌక. చాలా పెద్దదని చెప్పుకోవాలి. వాళ్ళ నౌకాదళానికి ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. అలాంటి ఒక దెబ్బ కొట్టింది ప్రస్తుతానికైతే రష్యా. మరి యుక్రెయిన్ స్వతంత్ర దినోత్సవం రోజు న్యూక్లియర్ ప్లాంట్ని టార్గెట్ చేసిన యుక్రెయిన్ ఫోర్సెస్ దానికి సమాధానం ధీటుగా ఇస్తుంది. ప్రస్తుతానికి రష్యా అయితే ప్రస్తుతానికి సమాధానం ధీటుగా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. 15 షాహిద్ డ్రోన్లను కూడా వాడినట్టు తెలుస్తుంది. దాంతోపాటు సాకర్ అని చెప్పేసి ఒక కంపెనీ ఏదైతే ఆపరేట్ చేస్తుందో ఒక ఆయిల్ డిపో, ఒడెస్సాకి సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఒక ఆయిల్ డిపో ఉంది. ఆ ఆయిల్ డిపోని కూడా డ్యామేజ్ చేసింది. దానికి సంబంధించిన అన్ని స్టోరేజ్ ట్యాంక్స్ని కూడా డ్యామేజ్ చేసిన తర్వాత అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ రైట్ సైడ్ విజువల్లో చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయిల్ డిపో ఏదైతుందో ఆయిల్ డిపోని కూడా టార్గెట్ చేసుకుంటూ ప్రస్తుతానికైతే రష్యా దాడుల్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అగ్నిమాపక దళాలు అవన్నీ కూడా ప్రస్తుతానికి ఆయిల్ డిపోకి సంబంధించి ఏదైతే మంటలు చెలరేగుతున్నాయో వాటన్నింటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చాలా క్లియర్గా చేస్తున్నట్టుంది. ప్రస్తుతానికైతే 2 మిలియన్లకి సంబంధించిన ఒక ఆయిల్ డిపోని కూడా రష్యా టార్గెట్ చేసింది. మొత్తం మీద అయితే రానున్న రోజుల్లో మరి ఇంకా ఉధృతంగా సాగుతాయా యుక్రెయిన్కి రష్యాకి మధ్య దాడులు అనేది మనం ఒకసారి వేచి చూడాలి. ఒక పక్కన ట్రంప్ మాత్రం ఇండియాని బ్లేమ్ చేస్తున్నాడు. అటు తిరిగి ఈ యుద్ధానికి మొత్తానికి డబ్బుని రష్యాకి ఇస్తున్నది ఇండియా అని కూడా చెప్పుకొస్తున్నాడు. దాడులు చూడండి, నిన్న కీవ్ నగరంలో కూడా దాడులు జరిగాయి. అక్కడ కూడా కొంతమంది చనిపోయారు. ఆ కీవ్ నగరం సేఫ్ అని ఎన్ని రోజులు అనుకున్నారు. అలాంటి నగరాన్ని కూడా ప్రస్తుతానికైతే రష్యా టార్గెట్ చేయగలిగింది. అమెరికాకి సంబంధించి, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన కొన్ని కంపెనీస్ ఏవైతే కీవ్ నగరంలో ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తూ రష్యా దాడి చేసింది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకను కూడా రష్యా బలగాలు టార్గెట్ చేసాయి. చూడండి, ఆ విజువల్లో చాలా క్లియర్గా అనిపిస్తుంది. డ్రోన్స్ ఎంత ప్రిసిషన్ అంటే, ఒకప్పుడు యుద్ధానికి వాడే వెపన్స్ అంటే ట్యాంక్స్ కానీ ఫైటర్ జెట్స్ కానీ ఇలాంటివన్నీ వాడుతుండే వాళ్ళు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు. ఆ డ్రోను అది వాటర్ బేస్డ్, అంటే వాటర్లో కూడా మూమెంట్ అది ఫాస్ట్గా అండ్ చాలా క్లియర్గా, చాలా టార్గెట్ ఓరియంటెడ్గా, అంటే చాలా ప్రిసిషన్, అంటే ఎగ్జాక్ట్గా ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి మాత్రం చేరుకోవడానికి ఈ డ్రోన్స్ కూడా చాలా సహాయపడుతున్నాయి. దీంట్లో ఎటువంటి ప్రాణ నష్టం ఉండట్లేదు. డ్రోన్స్ వాడడం వల్ల బలగాలకి ఎటువంటి ప్రాణ నష్టం ఉండట్లేదు. కానీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా విదేశాలన్నీ కూడా ఈ డ్రోన్ టెక్నాలజీనే ఎక్కువ వాడుతున్నాయి. ఈ యుక్రెయిన్ రష్యాకి సంబంధించి ఈ వార్లోనే ఈ డ్రోన్స్ వాడకం అనేది ఎక్కువైపోయింది. దాని తర్వాతనే ప్రపంచ దేశాలు కూడా ఆ డ్రోన్స్కి సంబంధించిన వెపన్స్ని వాడుతున్నారు. ఒక పేలోడ్ని అంటే కొన్ని వందలు, కొన్ని వేలు, కొన్నిసార్లు జస్ట్ 10ల సంఖ్యలో ఉండే మందు సామాగ్రిని తీసుకొని ఆ డ్రోన్స్ వెళ్తాయి. ఆ మందు సామాగ్రితో పాటు వెళ్ళి అవి ఆ టార్గెట్స్ని అటాక్ చేసినప్పుడు, ఆ టార్గెట్స్ని హిట్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్లోషన్ చూడండి ఎంత ఎక్కువ మోతాదులో ఉందో. ఆ ఎక్స్ప్లోషన్ చూడండి, ఆ లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అనేది ఈ డ్రోన్స్ వల్ల సాధ్యమవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రస్తుతానికి 15 షాహిద్ డ్రోన్స్ని రష్యా వాడింది. యుక్రెయిన్కి సంబంధించిన ఒక నౌకాదళానికి సంబంధించిన సింఫెరోపల్ అని చెప్పేసి ఒక యుద్ధ నౌక, అది సర్వేలెన్స్ అంటే ఏంటంటే అది సముద్ర తీరాన ఉంటూనే రష్యా భూభాగం